ప్రభువైన యేసుక్రీస్తు నామంలో క్రీస్తు టీవీ ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. మా తండ్రి గారైన పాస్టర్ ప్రభాకర్ గారు వర్తమానం అందిస్తుండగా మీరు విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తెలియజేస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. క్రీస్తు టీవీ ప్రేక్షకులకు మా శుభాభివందనములు. దేవాది దేవుని మహాకృప చొప్పున ఈ దినమున మీ ముందుకు రావడానికి దేవుని కృప చూపించాడు. మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమంను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మనమందరము తలలో వచ్చినట్టయితే క్షణం ప్రార్థిద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, మహాకనికరము గల మా దేవ, నీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అనాది నీ సంకల్పము, అత్యున్నతమైన మీ కృప మా జీవితాలలో కుమ్మరించి ఈ దినమున మీ ప్రజల మధ్యలో మీ సువార్త ప్రకటించడానికి కృప చూపించేందుకై స్తోత్రాలు. ఈ టీవీని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆత్మీయ మేలులతో నింపండి, ఆశీర్వాదాలు కలుగు చేయండి. జీవవాక్యము చేత ప్రతి ఒక్కరు నింపబడలాగున సహాయము చేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తును మీ ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. ఈ టీవీని వీక్షిస్తున్నట్టు ప్రియ బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. అందరికీ వందనాలు. వాక్య భాగమును మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యమును ధ్యానం చేస్తూ లేఖన భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను. దేవుడి లేఖనమును దీవించునుగాక. ప్రియులారా, గమనించండి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదని గ్రంథకర్త పౌలు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. గత 2 వారములుగా మనం ధ్యానం చేస్తున్నాము. దైవత్వం యొక్క రుజువు చేయబడిన దైవత్వం యొక్క రుజువు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దైవత్వము సర్వపరిపూర్ణత క్రీస్తులో ఉన్నదని లేఖనం తెలియచేస్తూ ఉన్నది మనకు. అయితే మొట్టమొదటిగా దైవత్వము ఏమై ఉన్నదని ధ్యానం చేసామంటే గత వారంలో దైవత్వము వాక్యమై ఉన్నదని ధ్యానం చేశాము. ఇప్పుడు దైవత్వము క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. దైవత్వం యొక్క రుజువు ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎలాగనగా మనము పరిశుద్ధ గ్రంథమును గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనమును ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో యేసుక్రీస్తును గూర్చిన యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఒక ప్రత్యక్షత. దైవత్వం యొక్క రుజువు యేసుక్రీస్తు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉన్నదని కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యంలో మనం ధ్యానం చేశాం. అయితే క్రీస్తులో ఉన్న ఈ దైవత్వము ఎలాగ ఉన్నదంటే అది మర్మముగా ఉన్నది. అది మనుషులు చూస్తున్నప్పుడు గుర్తించలేనట్లుగా క్రీస్తులో దాచిపెట్టబడి ఉన్నది. ఆయన సర్వాధికారి అయిన దేవుడని రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయములో 5వ వచనములో రాయబడి ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన బాగా గమనించండి ప్రియులారా, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము, హల్లెలూయా, ఈయన సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రాలుడైనాడు. దైవత్వం యొక్క రుజువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అందుకనే యోహాను భక్తుడు పద్మాసు దీపం ముందుకు పరవాసిగా కొనిపోబడినప్పుడు ఆ దైవ దర్శనాన్ని చూస్తున్నాడు. ఏమిటంటే బైబిల్ గ్రంథములు చదవండి. యోహాను ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనమును మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము నుండి, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిరగగా 7 సువర్ణ
స్తంభములను ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసి హల్లెలూయా చదవండి. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని నడుమునకు బంగారు దట్టి కట్టుకొని ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై ఉన్నాయి, హిమమంత ధవళముగా ఉన్నవి. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నవి. ఆయన పాదములు కొలమిలో పుటమి వేసిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రభావముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత యోహాను భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. మనం గత వారంలో ధ్యానం చేశాము దైవత్వం యొక్క రుజువు వాక్యమని. ఇప్పుడు ఈ వారం మనము వింటున్న ఈ లేఖనము దైవత్వం యొక్క రుజువు యేసుక్రీస్తు అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. ఆది కాండంలో మనం గమనిస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉండెను, దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లల్లాడుచు ఉన్నదని లేఖనము తెలియజేస్తూ ఉన్నది. అయితే దేవుడు మొట్టమొదటిగా వెలుగు కలుగునుగా కానగానే వెలుగు కలిగినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. వెలుగు మంచిదైనట్లుగా దేవుడు చూసినాడని లేఖనం తెలియజేస్తుంది. యేసు ప్రభు ఒక దినాన్ని భూమి మీద ఉన్నప్పుడు నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాడు. అది యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణ ప్రత్యక్షత అయి ఉన్నది. అందుకనే యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఇది. ఈ బైబిల్ గ్రంథం అంతా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే నిరాక్షేపముగా దైవ భక్తిని గుర్చిన మర్మము గొప్పది. ఎందుకని గొప్పదంటే ఆయన సశరీరుడిగా, హల్లెలూయా, ఆయన నిజముగా సామాన్యుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. అది దైవత్వం యొక్క రుజువై ఉన్నది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దైవ భక్తిని ఇప్పుడు నీవు నీ ముందు రుజువు చేయబడతా ఉన్నది. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదు తలంచుచు వెతుకుచున్నారు కదా, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. యేసు దేవుడై ఉన్నాడని, యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడని పౌలు భక్తుడు తెలియచేసినాడు. రోమీయులకు రాసిన పత్రికలో మనం ఇంతకు ముందు ధ్యానం చేసినాం. ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ఆయన శరాపులు కెరూపుల మధ్యలో ఆరాధించబడుతున్న దేవుడై ఉన్నాడు. ఆయన స్వరూపము ప్రభావము ఎంతో గొప్పదిగా కనపడుతూ ఉన్నది. అందుకనే తిమోతి పత్రిక అంటాడు, ఎవరు సమీపింపరాని తేజస్సులు ఆయన ఒక్కడే అమరత్వం కలిగిన వాడుగా ఉన్నాడని లేఖనం తెలియజేస్తుంది. ప్రియులారా, అయితే ఇక్కడ ఈ పద్మాసు దీపం ముందున్న యోహాను చూస్తా ఉన్నాడు ఆ గొప్ప యేసుక్రీస్తుని. ఆ యేసుక్రీస్తు దైవత్వం యొక్క రుజువై ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. అందుకనే ఆయన చూస్తున్న యోహాను అంటున్నాడు, మొట్టమొదటిగా ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలినవిగా హిమమంత ధవళంగా కనబడతా ఉన్నాయ్యా అని చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ఒకప్పుడు చిన్న మానవుడిగా, ఒకప్పుడు సామాన్యుడిగా ఆ కన్యమేర గర్భములో జన్మించినప్పుడు ఆయన మాసిన గడ్డముతో ఆ చెదిరిపోయిన వెంట్రుకలతో ఆయన అనేక స్థలాల్లో తిరుగుతూ ఒక దినాన పరిసయుడైన సీమోను ఇంటికి ఆహ్వానించబడ్డాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆహ్వానించబడ్డప్పుడు యూదా మతాచారం ప్రకారము ఎవరినైనా ఆహ్వానిస్తే ఆ యూదా ప్రాంతంలో ఉష్ణం అధికంగా ఉంటుంది. మరి ఆ రోడ్లన్నీ ఇప్పటి నవీన స్థితిలాగా ఆ సిమెంట్ రోడ్లు కానీ తారు రోడ్లు కానీ లేవు, కానీ అక్కడ అదంతా మట్టితో కప్పబడిన రోడ్లుగా కనబడతా ఉన్నాయి. అక్కడ గేదెలు అలాగే గొర్రెలు ఆ మార్గంలో ప్రయాణించడం వల్ల ఆ మలమూత్రములన్నీ ఆ రోడ్డు కలుషితమైపోతా ఉంటుంది.
అయితే ఎవరైతే ఆ రోడ్లు నడుస్తారో ఆ ఎండ దాటికి చెమటలు కట్టి ఆ యొక్క దుర్గమంతంతో చెమట బట్టి ఆ వ్యక్తులు మరి ఇంటికి చేరినప్పుడు అటువంటి కండిషన్లో ఉంటారు. అయితే యూదా మతాచారం ప్రకారం ఒక వ్యక్తిని ఆహ్వానిస్తే మొట్టమొదట అతనికి కడుక్కొనుటకు నీళ్లు ఇవ్వాలి. నీళ్లు ఇవ్వబడిన తర్వాత ఆ తర్వాత అతనికి ఆ తలకు నూనె అంటాలి. ఆ తర్వాత అత్తరుతో అతన్ని అలంకరించి మెడ మీద పడి ముద్దు పెట్టుకోవటము యూదా ఆచారం. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం క్షమించడం 36వ వచనం పైన ఉంటుంది. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పక్కన కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు ఆ పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకొని యొక్క బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పులిసెను. హల్లెలూయా. ఇక్కడ ఒక పాపాత్ములైన స్త్రీ యేసయ్యను కనుగొని ఒక బుడ్డిలో నూనె తీసుకుని వచ్చి అది ఆయన వెనుక తట్టుగా నిలబడి పాదముల యొద్ద ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పోసినట్లుగా లేఖనం తెలియజేస్తా ఉన్నది. అయితే ఆయన ఎవ్వరు గుర్తించలేని సామాన్యుడిగా ఉన్నాడు. ఆ పరిసయ్యుడైన సీమోను అంటున్నాడు, ఈయన ప్రవక్త అయితే ఈమె ఎవరో గుర్తించేవాడు కదా అని తన మనసులో తాను అనుకుంటున్నాడు. అయితే ఇక్కడ బైబిల్ అంటా ఉన్నది, నేను నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను సీమోను, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకున్నట మానలేదు. నీవు నూనెతో అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసను. హల్లెలూయా. ఆహ్వానించబడినటువంటి యేసు సరిగా గుర్తించబడట్లేదు, ఒక సామాన్యుడిగా కనబడుతున్నాడు. కానీ ఆయన ఎవరంటే సర్వాధికారి అయిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. నిరాక్షేపముగా ఆ దైవ భక్తి శరీరములో దాచిపెట్టబడి ఉన్నది. అందుకనే ఆ గొప్ప దేవుడు ఎవరో కాదు కానీ అది దైవత్వం యొక్క రుజువై ఉన్నది. అందుకనే యోహాను అంటాడు, ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నినివై హిమమంత దౌళముగా ఉన్నాయని ఆయన యొక్క తల వెంట్రుకలు పోలుస్తా ఉన్నాడు. ప్రియులరా, అది వయసును బట్టి వచ్చినటువంటిది కాదు కానీ అది ఆయన అధికారాన్ని సూచిస్తూ ఉన్నది. పాత కాలంలో ఏం జరుగుతుందంటే ఒక న్యాయాధిపతి, ఒక జడ్జి డయాస్ ముందుకు వస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నిలువుటంగి వేసుకుంటాడు. మరి తలకి ఒక తెల్లని ఇగ్గును ధరించుకొని ముందు ఒక వ్యక్తి నడుస్తున్నప్పుడు ఆయన ఆ కోర్టు ఆ న్యాయశాలలోకి వెళ్తున్నట్లుగా మనకు పూర్వకాలంలో అంటా ఉంది. ఎందుకంటే అది ఆయన వయసును బట్టి కాదు కానీ ఆయనకున్న అధికారాన్ని బట్టి. మన దేవుడైన యేసుక్రీస్తు నిజమైన న్యాయాధిపతి ఆయన. అందుకనే ఆ దేవుడు ఒకప్పుడు ఏమై ఉన్నాడో ఆ యొక్క ప్రభావమును ఇప్పుడు యోహాను భక్తుడు చూస్తున్నాడు. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోనివై హిమమంతా దౌళంగా ఉన్నాయని. రెండవది, ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. ఒకప్పుడు ఆ యొక్క నేత్రములు ఎట్లా ఉన్నాయంటే లాజరు సమాధి వద్దకు వెళ్ళి కన్నీరు విడిశాయి. ఆ యొక్క కన్నులు ఒకసారి యెరూషలేము పట్టణాన్ని చూసి ఏడుస్తా ఉన్నాయి. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి నీవును
ఈ నీ దినమందునైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంత మేలు. హల్లెలూయా. ఆ కన్నులు ఏడుస్తూ ఉన్నాయి ఆ యెరూషలేము పట్టణాన్ని చూసి. ఆ యెరూషలేము పట్టణంలో ఏముందంటే మత శాఖలు ఉన్నాయి. ఆ యెరూషలేము పట్టణంలో భక్తిహీనత ఉన్నది. ఆ యెరూషలేము పట్టణము పైకి నిలువు టంగి రాస్తారు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అయి ఉన్నారు వాళ్ళు. ఈనాడు వాక్యము కూడా కరువైపోతా ఉన్నది. ఈనాడు వాక్యాన్ని వినేవారు లేరు. ఈనాడు వాక్యాన్ని స్వీకరించేవారు లేరు. ఓ మాకేమైనా లాభం ఉందా మీ మందిరానికి వస్తే? పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే మాకు స్వస్థతలు కలుగుతాయా? నేనెవరినండి స్వస్థత చేయడానికి? యేసయ్య అంటున్నాడు వాక్యము మిమ్మల్ని స్వస్థత చేస్తుంది. నేను పొందిన దెబ్బలలో మీకు స్వస్థత కలుగుతుందని లేఖనము తెలియచేస్తా ఉంది. కానీ ఈనాడు ప్రజలు వాక్యమును విడిచిపెట్టి, దైవ ప్రత్యక్షతను విడిచిపెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి కేవలము నిష్ప్రయోజనమైన వాటి కొరకు, భూ సంబంధమైన వాటి కొరకు ఆశపడుతూ జీవిస్తూ ఉన్నారు. యేసయ్య కన్నీరు విడుస్తున్నాడు ఆ పట్టణాన్ని చూసి. ఆ పట్టణంలో గొప్ప దేవాలయం ఉన్నది. అది గర్వంతో నిండబడింది. అది యెరూషలేము అనే దేవాలయం. ఆ దేవాలయంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు ఉన్నారు. వారందరూ మతభక్తి చేస్తున్నారు కానీ క్రీస్తును చూడలేని వారుగా ఉన్నారు. అందుకని ఒక దినాన ఆ కన్నులు ఆ పట్టణాన్ని చూసి కన్నీరు విడుస్తున్నాయి. ఆ యెరూషలేమా, ఓ మహాపట్టణమా, ఈ నీ దినమందైనను. హల్లెలూయా. ఇది ఇప్పుడు నీకు అనుకూల దినం. ఇది అనుకూల సమయము. దేవుడు నీ కొరకు కన్నీరు విడుస్తున్నాడు ప్రియులారా. ఎందుకో తెలుసా? దైవత్వం రుజువు చేయబడతా ఉన్నది. దైవత్వం అంటే మత భక్తి కాదు. దైవత్వం అంటే సిద్ధాంతం కాదు. దైవత్వం అంటే ప్రత్యక్షత. దైవత్వం అంటే యేసుక్రీస్తు. అది రుజువు చేయబడతా ఉన్నది. ఆయన ఒకప్పుడు ఆయన కన్నులు ఆ అగ్ని జ్వాలల వలె, చదువు, ఆ కన్నులు మెరైస్తూ ఉన్నాయి. ఆయన తల వెంట్రుకలు తెన్నలి ఉన్నలిగా ఉన్నాయి. అయితే ఆయన భూమి మీద ఆ శరీరంలో దిగి వచ్చినప్పుడు ఆయన సామాన్యుడిగా ఉన్నాడు. ఆ సీమోను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా సరైన ఆహ్వానం ఆయనకి ఇవ్వలేదు. కానీ ఆయన సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. అది దైవత్వం యొక్క ప్రత్యక్షత. అందుకనే యేసుక్రీస్తు తన దాసులకు తెలియజేసిన ప్రత్యక్షతని ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహాను తెలియజేస్తున్నాడు. ఆ ప్రియులారా గమనించండి, ఇందులో చాలా మర్మాలు దాయపడున్నాయి. ఆ కన్నులు ఒకప్పుడు జాలిపడి ఆ పాపాత్రులకు విడుదల కలుగు చేశాయి. ఆ వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీకి విడుదల కలుగు చేసింది. అయితే ఇప్పుడు ఆ కన్నులు అలాగూ లేవు. హల్లెలూయా. అవి మెరుస్తూ ఉన్నాయి. అది తీర్పు సింహాసనం అయినది. అందుకనే దైవత్వంలో రుజువు చేయబడతా ఉన్నది. దైవత్వము ప్రభు అయిన యేసుక్రీస్తులో. ఆయన ఒకప్పుడు గొర్రెపిల్లగా ఉన్నాడు. అయితే ఈ చివరి దినాల్లో ఆయన యూదా గోత్రపు సింహంగా మారుతా ఉన్నాడు. నీవు ఏ స్థలంలో ఉన్నావు? ఇప్పుడు దైవత్వం రుజువు చేయబడుతూ ఉన్నది. యేసుక్రీస్తులో సర్వ పరిపూర్ణత ఉన్నది. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో దాచిపెట్టబడి ఉన్నది. నిరాక్షేపముగా దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా. హల్లెలూయా. ఏ శరీరం అంట? నీ నా శరీరాలు ధరించుకున్నాడు ఆయన. రక్త మాంసములో పాలు భాగస్తుడయ్యాడు ఆయన. ఎంత గొప్ప దేవుడండి! ఎంత గొప్ప దేవుడండి! ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడండి. ఆయన సర్వాధికారి అయిన దేవుడండి. ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడాలి. ఆయన పాదములు కొలమిలో పుటమి వేసిన మెరైచున్న అపరంజితో సమానంగా ఉన్నాయి. అయ్యొకప్పుడు ఆ పాదాలు అలిసిపోయాయి. ఆ గలలయ ప్రాంతములో చీకటిలో ఉన్న వారికి గొప్ప వెలుగును కలుగు చేయడానికి ఆయన నడిచి తిరిగాడు. అనేక గ్రామాలు పగలంతా సువార్తను బోధించేవాడు. ఎక్కడైతే కన్నీలో ఉన్నారో, శ్రమలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో వారికి విడుదల కలుగు చేయటానికి ఆ దేవుడు అలసిపోయినగా నడిచి 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 ఒక దినాన ఆకలైతూ అంజూరపు చెట్టుకెళ్ళి చూశాడు. ఆ చెట్టు చాలా అందంగా కనబడుతూ ఉన్నది కానీ, ఆకులతో నింపబడి ఉన్నది కానీ దాంట్లో ఫలములు లేవు. హల్లెలూయా. ఆ కాళ్ళు ఇప్పుడు ఎలాగున్నాయంటే ఓ అపరంజితో పోలి మెరుస్తూ ఉన్నాయి ఆ పాదములు. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రభావముల ధ్వనిమల ఉన్నదని యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను గురించి. అయితే ఆ స్వరం ఒక దినాన ఆ బావి దగ్గరికి వెళ్ళింది. ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతుంది. నీళ్లు కొంచెం ఇస్తావా? ఈ బావి లోతైందని ఆమె చెప్పింది.
నీ కాడంలో ఏం జరిగింది, ఈ నీళ్ళు తాగువాడు మరలా దప్పికొంటాడు అన్నాడు ఆయన. అయితే నేనిచ్చి నీళ్లు తాగువాడు ఇంకెన్నడికి దప్పికొనడని మెల్లగా మాట్లాడుతుంటే ఆమె అంటుంది, ఒక ప్రవక్త వస్తే ఇట్లాంటి విషయాలు చెప్తాడు, నీతో మాట్లాడతాను నేనే ఆయన. హల్లెలూయా! ఆయన మనిషి కుమారుడిగా ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడిగా ఉన్నాడు, ఆయన సర్వాధికారిగా ఉన్నాడు. అక్కడ ఆ స్వరము మెల్లగా మాట్లాడుతుంది. ఆ స్వరం ఒకప్పుడు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొడుతూ ఉంటే, మీలో ఎవరైనా తప్పు చేయని వాడు మొట్టమొదటి రాయి ఈ స్త్రీ మీద ఏమన్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ పరిగెత్తినప్పుడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? లేదు ప్రభువా, నేను కూడా నిన్ను శిక్షించను. హల్లెలూయా! ఆ దేవుడు, ఆయన స్వరం ఇప్పుడు విస్తార జల ప్రభావముల భీకరంగా కనపడతా ఉన్నది. ఒకప్పుడు మెల్లనేని స్వరం అది. హల్లెలూయా! నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ ప్రత్యక్షత, దైవత్వం యొక్క రుజువు క్రీస్తులో కనబడతా ఉన్నది. ఒకప్పుడు దైవత్వము వాక్యముగా అబ్రహాముతో మాట్లాడింది. ఒకప్పుడు దైవత్వము యొక్క శక్తి యాకోబును దర్శించింది. ఇప్పుడు ఆ దైవత్వం యొక్క రుజువు యేసుక్రీస్తులో ఉన్నది. ఆ దైవత్వము ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకొని ఉన్నట్లుగా యోహాను భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆ 5వ మాటగా ఆ నక్షత్రములు 7 సంఘకాలములకు పంపబడిన 7 దూతలై ఉన్నారు ప్రియులారా. ఆయన 6వ మాటగా ఆయన నోటి నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గం వస్తా ఉన్నది. ఎందుకంటే పౌలు భక్తుడు ఉన్నాడు కదా, దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 వాక్యములో 2 అంచుల ఎటువంటి ఖడ్గము కట్టును వాడిగా ఉండి ప్రాణాత్మ కీలును విభాగించుతూ లోపలికి దిగుతూ ఉన్నది. ఆ క్రీస్తు యొక్క ప్రత్యక్షత రుజువు చేయబడతా ఉన్నది. యోహాను చూస్తున్నాడు ఆ పద్మాసు దర్శనం ముందు. చివరిగా ఆయన ముఖము మహా తేజస్సుతో ఉన్నది. ఆయన ఒక శిలువ మారిపోయినప్పుడు మనుషులు చూడనల్లని వాడిగా, స్వరూపమైన సొగసైన లేనివాడిగా ఆ శిలువ మారిపోయి ఆయన అలాగు ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నేల సేయి విడిచితవని ఆయన మొరపెట్టాడు. ఆయన యొక్క ముఖము దీనంగా మారిపోయింది. ఆయన ముఖము కిన్నుడిగా మార్చబడ్డాడు. ఆయన తల వంచుకొని ప్రాణము విడిచాడు. హల్లెలూయా! అది నీ కొరకే. దైవత్వం యొక్క రుజువు యేసుక్రీస్తులో దాచిపెట్టబడి ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఇంత వేదనగా మాట్లాడుతున్నానో ఒకసారి గమనించండి. లోకములో దాని ఆశలతో పట్టబడి ఈనాడు ప్రపంచము సైన్స్తో వెళ్ళిపోతా ఉన్నది. క్రీస్తుని చూసేవారు లేరు. అందరూ మందిరాలను చూస్తున్నారు. ఓ ఈ మందిరము చాలా గొప్పది, ఇక్కడ గొప్ప దైవజనులు ఉన్నారు, ఇక్కడ గొప్పవారు ఉన్నారు అనుకుంటున్నారు. కానీ దేవుడు సామాన్యతలో ఉన్నాడు. హల్లెలూయా! ఒకప్పుడు ఆయన వాక్యములో ఉన్నాడు, ఒకప్పుడు ఆయన శరీరంలో ఉన్నాడు. ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ వాక్యం వింటున్నాడు నీవు ఒకసారి ఆలోచించు. దైవత్వం రుజువు చేయబడతా ఉన్నది. దైవత్వం క్రీస్తులో దాచిపెట్టబడింది. దైవత్వం యొక్క శక్తి బయలుపరచబడుతూ ఉన్నది వాక్యములో. క్రీస్తు శరీరములో నేను పొందిన దెబ్బలలో మీకు స్వస్థత కలుగుతుందని చెప్పిన ఆ దేవుడు ఈ దినాన నీ వైపు చూస్తున్నాడమ్మా. నిన్నే కోరుకుంటున్నాడు. నీవే ఆయన కుమార్తెవి, నీవే ఆయన కుమారుడు. ప్రియుడా, దైవత్వం రుజువు చేయబడతా ఉన్నది. వాక్యమును అంగీకరిస్తావా? క్రీస్తుని సొంత రక్షకుడిని అంగీకరిస్తావా? లేకపోతే నేను ఒక మందిరానికి నాయకుడిని కదా, ఒక మందిరంలో నేను ఒక మంచి మందిరంలో సభ్యత్వం కలిగి ఉన్నాను కదా, పేరు మోసి మందిరాల్లో నీవు ఉంటే ఆయన అక్కడ లేడు. హల్లెలూయా! ఆయన యెరూషలేములో లేడు, కానీ యెరూషలేము బయట నిలబడి ఏడుస్తా ఉన్నాడు. యెరూషలేమా, ఓ మహాపట్టణమా, ఈ నీ దినమందు నేను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకోలేదే. ఎంత పొరపడుతున్నావు నువ్వు. వాక్యము నువ్వు తెలుసుకుంటే ఎంత మేలు నీకు. వాక్యములో జీవం ఉన్నది, వాక్యములో క్షేమం ఉన్నది. ఎందుకంటే ఆయన అంటున్నాడు దైవత్వమును ఆ వాక్యములో దాచిపెట్టాడు యేసుక్రీస్తు శరీరములో. అందుకనే కొలస్సీ పత్రికలో అంటున్నాడు, మీరు క్రీస్తునందు ఉన్నవారైతే పైనున్న వాటిని వెతకండి, మీ జీవము క్రీస్తులో దాచిపెట్టబడతా ఉన్నది. యేసుక్రీస్తు ప్రత్యక్షత నిన్ను దాచిపెట్టాలని కోరుకుంటుంది. నిన్ను క్రీస్తులో సమపాళ్ళు వాక్యపు వధువుగా నిన్ను స్వీకరించాలనుకుంటుంది ప్రియులరా. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు, వీక్షిస్తున్న నీవు నీ మనస్సు మారుచుకొని వాక్యమైనటువంటి దేవుణ్ణి, దైవత్వం యొక్క రుజువు యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చి చేసిన కార్యాలని
నీవు అంగీకరించినట్లయితే ఇదే నీకు రక్షణ దినం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. తలలు వచ్చండి, ప్రార్థన చేద్దాం. నిజముగా ఒక ప్రత్యక్షత, దైవత్వం యొక్క రుజువు నీ కొరకు చేయబడతా ఉన్నది. దైవత్వం యొక్క రుజువు గత వారం మనం విన్నాము వాక్యమని. దైవత్వం యొక్క రుజువు ఈ వారం వింటున్నాము యేసుక్రీస్తు అని. యేసుక్రీస్తులో ప్రత్యక్షత ఉన్నది. యేసుక్రీస్తులో ఆయన యొక్క వధువు ఉన్నది. ఆయన సిలువ మానుపై ప్రాణం విడిచినప్పుడు ఆయన ప్రక్కలో ఆ యొక్క సైన్యాధిపతిలో ఒక వ్యక్తి పొడిచినప్పుడు ఆయన యొక్క వధువు బయటకు వచ్చింది. ఇప్పుడు వధువు కాలంలో మనం ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డరా, అంగీకరిస్తావా? అయితే ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు దైవత్వం యొక్క రుజువు యేసుక్రీస్తు అని మేము ధ్యానం చేశాం ప్రభువా. నీ మహిమ, నీ మహాప్రభావమును తండ్రి మా మీద ప్రభావింప చేశావు నాయనా. ఈ టీవీ వీక్షకులైన మీ బిడ్డలను తండ్రి ఒకసారి దర్శించండి. జీవపు వాక్యములో, జీవకాలములో అబ్రహామును దర్శించినట్లుగా ఈ జీవపు వాక్యముతో బిడ్డలను దర్శించండి. నిత్య జీవానికి వారసులుగా మార్చబడు లాగిన సహాయము చేసి వీక్షిస్తున్న ప్రతి బిడ్డ అక్కర్లు తండ్రి అయ్యా టీవీ ముందు కూర్చొని కన్నీరు విడుస్తున్నారు ప్రభా. నిజమైన వాక్యము, నిజమైన ప్రత్యక్షను పొందుకోలేక ఆచారభావంతులు ఎందరైతే ఉన్నారో అటు వారిని విడిపించబడలాగిన ఈ వాక్యము చేత ప్రతి ఒక్కరిని పలకరించండి, నూతనపరచండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో ప్రతి ఒక్కరిని నింపండి. అలాగే ఎందరైతే ఈ స్థలంలో వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో ఈ వాక్యము నిశ్చయముగా స్వస్థత కలుగచేయునుగా అని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీవిచ్చిన అధికారమును బట్టి సర్వలోకమునకెళ్ళి సర్వసృష్టికి స్వార్థం ప్రకటించమని చెప్పిన నీ లేఖనము బిడ్డల పక్షంగా నెరవేర్చండి. క్షేమమును, ఆశీర్వాదము కలుగు చేయమని యేసుక్రీస్తుని మీ ప్రశస్త నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క పరిచర్య మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక, ఆమేన్. మా అడ్రస్ JDM ప్రార్థనా మందిరము, పాస్టర్ ప్రభాకర్ గారు, డ్రైవర్స్ కాలనీ, మార్కాపురం, ప్రకాశం జిల్లా. మా ఫోన్ నెంబర్లు 9550330957, మరి ఒక నెంబరు 7093882997.